డార్క్ అండ్ అండర్స్టాండింగ్. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అవగాహన చీకటమయం, ఎవరో అన్యులు, అది ఉండకూడదు. అంధకార హృదయానికి ఏం చెప్పినా ఉపయోగం లేదు, ఎంత వాళ్ళకి వివరించినా ఉపయోగం లేదు. సరిగ్గా పైగానేమో ప్రతిసారి ఒక డైలాగ్ వేస్తాడు, నువ్వు నరకానికి వెళ్తున్నావని. నేను నరకానికి వెళ్తున్నానో లేదో తెలియదు, కానీ వీడు అనే మాటలకైతే నాకు ఇప్పుడే నరకం వస్తుంది అని అనుకుంటొచ్చు. మంచిదే, కొంచెం బుర్ర పని చేస్తున్నాను అర్థం. డార్క్ అండ్ అండర్స్టాండింగ్ అంటే అది. మనసు చీకటైంది, హృదయం బండబారిపోయింది. ఎలా అంటే మనసు చీకటైపోతే మీటింగులకు వస్తారు, అర్థమైందా? ఒక ప్రసంగి కూడా వస్తాడు, వరుసగా 5 సంవత్సరాలు వచ్చాడు అనుకుందాం, ఆయన బాణి అంటే అర్థమైపోద్ది. 6వసారి వస్తే మీకు ఎక్కదు. 6వసారి మజారు బండబారిపోద్ది. మీలో బహుశా చాలా మంది ఆ టైప్ అని నేను అనుకుంటున్నాను. అని అంటారేమో. మీరు వాక్యాన్ని బట్టి రాట్లా, స్పీకర్ని బట్టి వస్తున్నారు. ఎవరు చెప్తారు అని వస్తున్నారు, అది వచ్చిన తలనొప్పి. తప్పది. యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. మీరు తప్పు చేస్తున్నారు. ఇక్కడ నిలబడి గాడిద మాట్లాడుతున్నా దేవుడు నీతో మాట్లాడించగలడు గాడి ద్వారా. నువ్వు వినటానికి ఇష్టపడితే. సమస్య చెప్పేవాళ్ళు కాదు, వినేవాళ్ళు.